పొలిటికల్ యాంగిల్లోకి వద్దాము 2029కి. ఓకే సుజాత గారు, సుజాత గారు పొలిటికల్ యాంగిల్లోకి వద్దాం. 2029కి మొత్తం తెలుగుదేశం వెంబడి నడిచిన, జనసేన వెంబడి నడిచిన ముస్లిం సమాజం వెంబడి నడుస్తుందనా మీరు మీ నలుగురు బొటాబొటి ఉన్న నలుగురు దానికి మద్దతు చెప్పింది? డెఫినెట్ గా కాదండి. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఎంతో చేశారు. మన రఫీ గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారని చెప్తున్నారు, కానీ ఒక్కటి కూడా ఒక శాంటిటీ ఇన్ఫర్మేషన్, ఒక డేటా లేదు. మేము చూపిస్తాము. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించారు, వాళ్ళకి ఎలాంటి ఇమాములకు కానీ వాళ్ళకి జీతాలు ఏ రకంగా ఇచ్చారు, వాళ్ళ హక్కులు పరిరక్షించడానికి ఏ రకంగా వాళ్ళని సహకరించారు అనేటువంటిది మేము డేటాతో సహా చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఊకతప్పుడు ఉపన్యాసాలు తప్ప ఆయన నిన్న ప్రవేశపెట్టిన P4 మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేదు. ఏంటో చెప్తాడు ఆయన, ఒక ఊహా కల్పితమైనటువంటి కుటుంబం అంట, ఏంటో చెప్తాడు. భువనేశ్వర్ గారు ఒక పాయింట్, భువనేశ్వర్ గారు తన తల్లి గ్రామానికి వెళ్లి కృష్ణా జిల్లాలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గుర్తుందా రవి గారు? మరి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని మరి మార్గదర్శిగా ఉన్నటువంటి భువనేశ్వర్ గారు మరి ఎంత మంది కుటుంబాలని బాగు చేశారు అక్కడ చెప్పండి. తన తల్లి భువనేశ్వర్ గారు చేస్తున్నటువంటి సేవ, కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని వెళ్ళిపోతే మీరు ఒక్కడికి ఇల్లు కూడా కనీసం వాళ్ళని పలకరించలా, వాళ్ళకు ఒక షెడ్ ఇవ్వలా. వాళ్ళ ₹1 వాళ్ళు భువనేశ్వర్ గారే అన్నమయ్య ప్రాజెక్ట్ లో కొట్టుకుపోయిన కుటుంబాన్ని ఆదుకున్నారు. కడపలో వరదలు వస్తే దానికి సంబంధించినటువంటి ఒక బడ్జెట్ లేదు, ఒక ప్లానింగ్ లేదు. మాట్లాడేయడమే. జగన్మోహన్ రెడ్డి మొన్న విజయవాడ వరదల్లో ఇస్తారని చెప్పి ₹1 పెన్షన్ కి సంబంధించినటువంటి ఒకే ఒక్క 1000 ప్రజలకు ఎప్పుడైనా అవసరం లేదని చెప్పారు. ఈ అబద్ధాలతో 4 ఏళ్ళు గడిపేయండి సార్. ఈ అబద్ధాలతో గడిపేయండి. అధికారంలోకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిందే అబద్ధాలతోటి. ప్రజల బాబు ఎండ మాదిరి చూస్తే నీళ్ళు అనుకొని మీకు మోసపోయినటువంటి ప్రజలు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ అండి. ఓకే ఓకే వక్ఫ్ మీద అందరి స్టాండ్ క్లారిటీ వచ్చేసింది, అన్ని పార్టీల స్టాండ్ క్లారిటీ వచ్చేసింది. ఒకసారి వేరే సబ్జెక్టులో కింద కృష్ణాంజనేయులు గారు, మీరు కులికిపూడి గారి మధ్య చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తున్నారు. ఒకసారి నేను కూడా మీకు అది చూపిస్తా. ఆయన ఏమంటాడు, ఈ ప్రభుత్వం కన్నా కూడా చూపిస్తాను చూడండి.